పుష్ప ద రూల్ డిసెంబర్లో విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా పైన ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల ఆయన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కేవలం అల్లు అర్జున్ గురించో లేదంటే డైరెక్టర్ సుకుమార్ గురించో ఇతర నటీనటుల గురించి కాదు. ఇది నేను చెప్పబోయే అంశం టాలీవుడ్ ప్రతిష్టతకు సంబంధించిన అంశం. ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఎటువంటి సినిమా కూడా ఇండియన్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ ఎవర్ రికార్డ్ ని కైవసం చేసుకున్నటువంటి సినిమా పుష్ప. ఎందుకంటున్నా అంటే ఇప్పటికే ప్రీ బిజినెస్ సంబంధించినటువంటి అంశంలో కొన్ని 1000 కోట్లకు పైగా సుమారుగా గడించగలిగినటువంటి ఏకైక సినిమా పుష్ప అని చెప్పొచ్చు. సో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బిఫోర్ సినిమా రిలీజ్ కంటే ముందు ఇంతటి స్థాయిలో బిజినెస్ సాధించలేకపోయింది. సుమారుగా మొత్తం మీద థియేట్రికల్ రైట్స్ సంబంధించి 640 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ సంబంధించి 425 కోట్లు, సుమారుగా 1065 కోట్ల రూపాయల్ని ప్రీ బిజినెస్ అంటే సినిమా రిలీజ్ కంటే ముందే సాధించగలిగింది పుష్ప. నిజంగానే ఆ ట్యాగ్ లైన్ లో భాగంగా పుష్ప ద రూల్ అనేది నిజంగానే ఇండియన్ హిస్టరీని రూల్ చేసే అవకాశం ఉంది. సో ఒకసారి మనం డివిజనల్ వారీగా వాళ్ళు సంపాదించినటువంటి థియేట్రికల్ రైట్స్ కనుక మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 220 కోట్ల రూపాయల్ని థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సాధించగలిగింది పుష్ప 2. ఇక నార్థన్ రీజియన్ లో 200 కోట్లు, ఇక తమిళనాడులో 50 కోట్లకు సంబంధించినటువంటి థియేట్రికల్ రైట్స్, ఇక కర్ణాటకలో ఇక ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ సంబంధించి చూసి రికార్డ్స్ పుష్ప ఏ రకంగా బ్రేక్ చేసిన చూస్తే కనుక తెలుగు స్టేట్స్ లో ఏపీ అండ్ టీఎస్ కలిపి మొత్తం మీద అన్ని రైట్స్ ఇప్పటివరకు రికార్డ్ బ్రేక్ చేసింది. 1065 కోట్లతోని ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది పుష్ప. అనుకున్నట్టుగానే ఇండియన్ హిస్టరీని రూల్ చేసే అవకాశం ఉంది. దాంట్లో థియేట్రికల్ రిలీజ్ సంబంధించి 640 కోట్లు, ఆ తర్వాత నాన్ థియేట్రికల్ సంబంధించి చూస్తే కనుక 425 కోట్లు. థియేట్రికల్ 640, నాన్ థియేట్రికల్ 425. ఒకవేళ థియేట్రికల్ మనం కన్ఫైన్డ్ గా మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 220 కోట్ల రూపాయలని థియేట్రికల్ రూపంలో బిజినెస్ సాధించింది. ఆ తర్వాత నార్థన్ స్టేట్స్ చూస్తే కనుక 200 కోట్లు. నార్త్ లో తెలుగు స్టేట్ లో టాలీవుడ్ లో కొంత ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి అభిమానులు ఎక్కువ సంఖ్యగా ఉంటారు. 220 కోట్లు అంటే బిజినెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి వచ్చింది ఓకే. నార్త్ లో కూడా 200 కోట్ల రూపాయల్ని సాధించగలిగారు ఈ సినిమా కనంటే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రేజ్ అక్కడ ఉందనేది. ఇక తమిళనాడు చూస్తే తమిళనాడులో 50 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ అయింది. ఆ తర్వాత కేరళ విషయానికి వస్తే కేరళలో 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అయింది. ఆ తర్వాత ఓవర్సీస్ సంబంధించి చూస్తే కనుక ఓవర్సీస్ లో 120 కోట్లు ఓవర్సీస్ లో బిజినెస్ అయింది పుష్పకి. ఈ కన్ఫైన్డ్ గా నాన్ థియేట్రికల్ రిలీజ్ సంబంధించి చూస్తే నాన్ థియేట్రికల్ రిలీజ్ 425 కోట్ల రూపాయలు. సో ఈ 425 కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ కేవలం చూడొచ్చు బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అనేది. నెట్ఫ్లిక్స్ లో సుమారుగా 275 కోట్లు. ఆ తర్వాత మ్యూజిక్ సంబంధించి చూస్తే మ్యూజిక్ కే కేవలం 65 కోట్లు. ఇక శాటిలైట్ రైట్స్ సంబంధించి అంటే టీవీలో టెలికాస్ట్ చేయడం కానివ్వండి ఈ రైట్స్ సంబంధించి 85 కోట్లు. సో మొత్తం మీద 1065 కోట్ల రూపాయలని పుష్ప ఆల్ టైమ్ రికార్డ్, పుష్ప టు ద రూల్ ఆల్ టైమ్ రికార్డ్ ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీలో ఇంతటి స్థాయిలో ఏ సినిమా కూడా ప్రీ బిజినెస్ ని సాధించిన అవకాశం లేదు. ఒకసారి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ప్రముఖ సినిమాలకు చూస్తే కనుక RRR కానీ, కల్కి కానీ, రోబో కానీ, బాహుబలి 2 కానీ, సలార్ కానీ, ఆ తర్వాత KGF కానీ ఈ సినిమాల్లో ఏవి కూడా ఇంతటి స్థాయిలో బిజినెస్ చేయలేకపోయాయి. కేవలం మనం కన్ఫైన్డ్ గా థియేట్రికల్ రిలీజ్ వారి గురించి మాత్రమే మాట్లాడుకుంటే థియేట్రికల్ రిలీజెస్ లో మనం ఇప్పటివరకు సాధించినటువంటి బిజినెస్ కనుక చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 450 కోట్ల రూపాయలు RRR. దాంట్లో 2 స్టార్ హీరోలు, ఒక ప్రముఖ డైరెక్టర్, ముగ్గురు కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఈ సినిమాలో థియేట్రికల్ రిలీజ్ కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది ప్రీ బిజినెస్. ఇక కల్కి విషయానికి వస్తే 380 కోట్ల రూపాయలు కల్కి థియేట్రికల్ బిజినెస్ సాధించగలిగింది. ఇక రోబో కూడా 375 కోట్లు థియేట్రికల్ రిలీజ్ సంబంధించి. ఆ తర్వాత బాహుబలి 2 352 క్రోర్స్ థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ సంబంధించి. సలార్ కి 345 క్రోర్స్, KGF కి 345 క్రోర్స్. సో ఏవి కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేవు. థియేట్రికల్ బిజినెస్ సంబంధించి కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే పుష్ప ప్రీ బిజినెస్ సంబంధించి అంటే సినిమా రిలీజ్ కాకముందే పుష్ప 2 సినిమా సుమారుగా 640 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది
సో ఇప్పుడే ఈ రకంగా ఉందనంటే సినిమా రిలీజ్ అయ్యి అది పాజిటివ్ టాక్ గా గనక ముందుకు కొనసాగితే పుష్ప 2 ద రూల్ ఇప్పటికే ఇండియన్ హిస్టరీని రూల్ చేసింది. ఈ స్థాయిలో ప్రీ బిజినెస్ సాధించి ఒకవేళ సినిమా గనక ముందుకు వెళ్ళి చాలా పాజిటివ్ టాక్ గనక సాధించగలిగితే ఇక సుకుమార్ కి అల్లు అర్జున్ కి తిరిగే లేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మరి చూద్దాం రేపటి రోజున డిసెంబర్ లో విడుదల కాబోతున్న సినిమా ప్రీ బిజినెస్ అయితే చాలా చక్కగా 1065 కోట్లతో ముందుకు కొనసాగింది, రికార్డులను కైవసం చేసుకుంది. రిలీజ్ తర్వాత ఎటువంటి రికార్డ్స్ ని కైవసం చేసుకోబోతోంది, ఎటువంటి రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతోంది, టాలీవుడ్ ప్రతిష్టతని ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్లబోతుందో చూడాలి మరి.